మై ఛానల్. హాయ్ అండి. ఎప్పుడు బిర్యానీ అనగానే మనకు ముందు గుర్తొచ్చేది ఏంటి? చికెన్. సో రొటీన్గా చికెన్ బిర్యానీ కాకుండా ఈసారి మటన్ బిర్యానీ చేసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా వచ్చేసి నేను ఇక్కడ 3/4 మటన్ తీసుకున్నానండి, 3/4 కేజీ మటన్. సో అందులో గాను 2 స్పూన్ల కారం వేసుకొని, అలానే కొంచెం ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, ఈ మూడింటిని మటన్ ముక్కలకి బాగా అంటుకునే విధంగా బాగా కలుపుకొని దీన్ని ఒక 5 నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 చిట్టీలు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కగానే ఇందాక కలిపి పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్న మటన్ ముక్కలని ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాల వరకు నీరు పోయకుండా, మూత మోయకుండా జస్ట్ అలా రివర్స్గా క్లోజ్ చేసుకొని కుక్కర్ మూతని ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇది ఆయిల్లో వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం దీనికి అంటే విధంగా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మటన్ బిర్యానీ అంటుంది అయినా కుక్కర్కి ఎందుకు వేస్తుంది అనుకుంటున్నారా? మనకు మటన్ అనేది చికెన్ ఉడికినంత ఈజీగా ఉడకదండి. సో అందుకనే మనం ఇది వచ్చేసి నేను తెచ్చుకున్న మటన్ వచ్చేసి చాలా బలిసిందనమాట. సో అందుకనే నేను దీన్ని కుక్కర్కి వేసుకొని దీన్ని కొంచెం అలా ఒక 70% ఉడికేంత వరకు ఉడికించుకుంటున్నాను. సో ఇలా ఒక 5 నిమిషాల వరకు ఉడికిన తర్వాత ఆ ముక్కలు మునిగేంత వరకు ఒక గ్లాస్ వరకు నీరు పోసుకొని, మనం గ్రేవీ చేయట్లేదు కాబట్టి కొంచెం యాడ్ చేసుకోండి వాటర్. దీన్ని ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని, నేను వచ్చేసి ఇక్కడ 8 విజిల్స్ వేసుకున్నానండి. అంత గట్టిగా ఉందన్నమాట. సో మీరు కూడా ఆ మటన్ ఏ దీంట్లో ఉందో చూసుకొని అన్ని విజిల్స్ వేసుకోండి. మరీ లేతగా ఉందంటే కుక్కర్కి వేయాల్సిన అవసరం లేదండి. సో డైరెక్ట్గా మీరు చికెన్ ఎలా ఉడికించుకుంటారో అలా ఉడికించేసుకోవడమే. సో ఇప్పుడైతే చూసేద్దాం ముక్కలు ఎలా ఉడికాయో లేదో. సో ఇక్కడ చూసారు కదా, కంప్లీట్ మెత్తగా అయితే అవ్వలేదండి. సో ఇంత ఉంటే చాలు. దాన్ని దించుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 చిట్టీలు ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనకు బిర్యానీ అనగానే కావాల్సింది ముందు ఫ్రైడ్ ఆనియనే కదా. సో అందుకని ఒక పెద్ద ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకొని దాన్ని మొత్తం ఫ్రై చేసుకోవాలండి. అంటే డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసేసారు కదా, ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ లేకుండా అస్సలు బాగోదు బిర్యానీ. బిర్యానీకి గాను మసాలా రెడీ చేసేసుకుందామా? ఒక జార్ తీసుకొని ఆ జార్లోకి ఒక కొత్తిమీరని యాడ్ చేసుకొని, అలానే 2 ఇంచులు అల్లం, ఒక 20 వరకు వెల్లుల్లి, 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 2 యాలక్కులు. ఇక్కడ వచ్చేసి నేను యాలకుల పొడి వేసుకుంటున్నాను. మీరు పొడి ఉంటే పొడి వేసుకోండి, లేదంటే 2 యాలకులు యాడ్ చేసుకొని దీన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు మరి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులో 2 చిట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ వేడెక్కగానే బిర్యానీ స్పైసెస్ అండి, ఈ బిర్యానీ స్పైసెస్ అన్నింటినీ వేసుకొని అలా ఆయిల్లో ఫ్రై చేసుకొని, అలానే బిర్యానీ ఆకుల్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఒక 2 సెకండ్స్ అలా ఫ్రై చేసుకొని, ఒక పెద్ద ఉల్లిపాయనండి నిలువుగా చాలా చిన్నగా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలు కాకుండా ఇలా నిలువుగా కట్ చేసుకున్నారంటే బిర్యానీ మాత్రం బాగుంటుంది. సో దీన్ని ఒక 1 మినిట్ వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొన్ని కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 2 నుంచి 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని ఇందులోనే యాడ్ చేసుకొని 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయల్లోకి బాగా కలిసే విధంగా 1 నిమిషం వరకు ఉడకబెట్టుకోవాలి.
ఓ నేను ఇక్కడ సోంపు హాఫ్ స్పూన్ జీలకర్ర ఆయిల్లో వేసుకోవడం మర్చిపోయాను. సో మీరు స్పైసెస్ వేసుకున్నప్పుడు ఇది వేసుకోండి. నేను ఇక్కడ సైడ్లో వేసుకుంటున్నాను. సో జస్ట్ ఫ్రై అయిపోతుంది ఆయిల్లో, అందుకని ఇక్కడ వేసుకుంటున్నాను. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిన దాంట్లో ఇందాక మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోనే యాడ్ చేసుకుని టొమాటో మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. టొమాటో బాగా ఉడికిన తర్వాత ఇక్కడ 2 స్పూన్లు కారం, అలానే కొంచెం ఉప్పు. ఇందాక ఆల్రెడీ మనం కారం ఉప్పు మటన్కి వేసుకున్నామండి, సో చూసుకుని వేసుకోండి. హాఫ్ స్పూన్ పసుపు. వీటన్నింటిని బాగా కలుపుకొని 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద కప్ అండి పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు పెరుగు ఉడికిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు బిర్యానీ మసాలా అండి. సో ఇందులోనే వేసుకొని అవన్నీ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకటి ఫుల్ లెమన్ అండి ఇందులోనే డైరెక్ట్గా జ్యూస్ అనేది పిండుకోవాలి. లెమన్ వేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందాక మనం మటన్ ముక్కల్ని ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఇక్కడ వచ్చేసి ఓన్లీ ముక్కల్ని మాత్రమే వేసుకోండి. మీకు ఇన్ కేస్ అది ఇంకా 70% మీరు ఉడికించుకుంటారు కాబట్టి అది ఇంకా ఉడకాలి అన్నప్పుడు మీరు ఈ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్లెయిన్ వాటర్ని యాడ్ చేసుకోవద్దండి. ఇన్ కేస్ కావాలంటే మీరు ఈ మటన్ ఉడికేటప్పుడే కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా కొంచెం కొంచెంగా మీకు అది మటన్ ఉడికేంత వరకు మీరు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ ఫుల్ గ్రేవీ లాగా చేసుకోకండి, బిర్యానీ అనేది బాగోదన్నమాట. సో ఇలా మటన్ ఉడికేంత వరకు, మటన్ కూడా ఒక 90% ఉడకాలండి. ఎందుకంటే మనం ఇక్కడ దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఆ దమ్ చేసేటప్పుడే మనకి ముక్కలు మొత్తం పీస్ అయిపోతాయి అన్నమాట. సో అందుకని మనకు ఒక 90% అలా ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం బిర్యానీ చేయడానికి రైస్ కావాలి కాబట్టి ఒక పెద్ద పాత్రలో నీరు పెట్టుకొని ఆ నీటిలో హాఫ్ పీస్ లెమన్ కట్ చేసుకొని అలానే బిర్యానీ స్పైసెస్ని కూడా ఇందులోనే యాడ్ చేయాలి. అలానే బిర్యానీ ఆకుల్ని ఒక 2 బిర్యానీ ఆకుల్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని 2 స్పూన్స్ గీ, చిన్న స్పూన్ అయితే 2 వేయండి, లేదు టీ స్పూన్ అయితే కనుక 1 టీ స్పూన్ గీని ఇందులోనే యాడ్ చేసుకొని నీరు కొంచెం వేడైనాయి అన్నప్పుడు నేను వచ్చేసి ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని యాడ్ చేసుకుంటున్నానండి. 3/4 కేజీ మటన్ గాను నేను ఇక్కడ 2 గ్లాసెస్ బిర్యానీని యాడ్ చేసుకుంటున్నాను, రైస్ని యాడ్ చేసుకుంటున్నాను బిర్యానీ కోసం. సో ఇందులో ఈ రైస్ వచ్చేసి మనకు ఒక 80% మాత్రమే ఉడకాలండి. దీనికి గాను మీరు రైస్కి మాత్రమే సరిపోయే విధంగా ఉప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని అది 80% రైస్ అయ్యేంత వరకు ఉడికించుకొని దించేసుకోండి.
ఇప్పుడు రైస్ అయితే నాకు 80% దాకా ఉడికిపోయిందండి. సో మీరు ముందుగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది వంచుకోకూడదండి. వంచుకుంటే ఏమవుతుందంటే కింద మాయిశ్చరైజ్ అని ఉంటుందన్నమాట. రైస్ అనే వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకనే మీరు ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని ఒక బొక్కల్లాగా ఉండే ఏదైనా కడాయిలోకి తీసుకున్నారు అంటే కనుక మీకు రైస్ అనేది మరీ హీట్కి కుక్ అవ్వదనమాట. సో ఇలా కడాయికి మొత్తం రైస్ తీసేసుకున్న తర్వాత పైన అలా ఒక గ్లాస్ ఆఫ్ చల్ల నీళ్ళని వేశారు అంటే మీరు రైస్ ఎంతకైతే తీసుకుంటారో అంతకే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం దమ్ పెట్టడానికి బిర్యానీ రైస్ అయితే రెడీ చేసేసుకున్నాం. సో కర్రీ రెడీ అయిపోయింది. బిర్యానీకి దమ్ పెట్టుకోవడానికి రెడీ చేసేసుకుందాం. సో ముందుగా ఒక పెద్ద పాత్రలో మటన్ గ్రేవీని రసం అనేది ఎక్కువ వేసుకోవాలండి. కింద మీరు రైస్ వేయకూడదు ఫస్ట్, ఎందుకంటే మీరు రైస్ వేసారనుకో గట్టిగా అయిపోతుంది. సో అందుకని ఈ గ్రేవీలో ఉన్న రసాన్ని పీసెస్ వేసినా వేయకపోయినా పర్లేదు, రసం అనేది ఎక్కువ వేసుకోండి. 1 లేయర్ దానిపైన వైట్ రైస్ని యాడ్ చేసుకోండి. మరి దానిపైన ఒక లేయర్ మటన్ ప్లస్ గ్రేవీ 2 వచ్చే విధంగా షేర్ చేసుకోండి. ఎందుకంటే మీకు 2 to 3 లేయర్స్ వస్తాయి కాబట్టి సో సమానంగా వచ్చే విధంగా వేసుకోండి. అలానే కొంచెం ఫ్రైడ్ ఆనియన్, అలానే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలానే కొంచెం కట్ చేసి పెట్టుకున్న పుదీనా, వీటి మూడింటిని మీరు ప్రతి లేయర్లో లేయర్ బై లేయర్ ఫస్ట్ రైస్, మటన్, ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర ప్లస్ మెంతి. సో ఇలా మీకు ఎన్ని గ్లాస్ ఆఫ్ రైస్ పెట్టుకుంటే ఎన్ని లేయర్స్ వస్తాయో అన్ని లేయర్స్ వేసుకోండి. సో ఇక్కడ నేను వచ్చేసి కంటిన్యూ చేస్తున్నా. ఇది వచ్చేసి నాకు పైన లేయర్ అండి. సో పైన లేయర్ అనేది రైసే ఉండాలి. రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర ప్లస్ పుదీనా వేసుకొని 1 స్పూన్ ఆఫ్ గీని అలా పైన వేసుకొని ఫుడ్ కలర్ ఆప్షనల్ ఇది, బట్ టెక్స్చర్ ఇమేజ్ అది రావాలి అంటే కనుక, సో విజువలైజేషన్ అది రావాలి మీకు అంటే కనుక కలర్ వేసుకుంటే ఎంత కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తిందామా అని రెడీగా ఉంది బిర్యానీ. సో అంతకన్నా ముందు దమ్ పెట్టేసేయాలి కాబట్టి స్టవ్ మీద మీరు డైరెక్ట్గా ఇది పెట్టకూడదండి. ఒక పెనం పెట్టుకొని ఆ పెనం హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసుకొని దానిపైన పాత్ర పెట్టుకొని దానిపైన ఏదైనా బరువుగా ఉండే రాయి కానీ ఏదైనా పెట్టుకోండి. ఒక 15 to 20 మినిట్స్, మీకు స్టార్టింగ్ 15 మినిట్స్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే ఉండాలండి. లాస్ట్ 2 మినిట్స్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. సో ఫైనల్గా మీరు అలా దిష్టి తీసేసుకున్నారంటే పిల్లలు ఎప్పుడే కానీ నాకు నాన్ వెజ్ వద్దు, తినాలనిపించినా తినను అనుకుంటూ ఉంటారు కదా పిల్లలు. సో అలాంటి టైంలో మీరు ఎప్పుడే కానీ నాన్ వెజ్ తెచ్చుకున్నా ఇలా ఫైనల్గా ఒక్కసారి దిష్టి తీసేసుకున్నారంటే కనుక మనకు కడుపార తింటారు పిల్లలు. సో ఫైనల్గా మటన్ దమ్ బిర్యానీ ఈజ్ రెడీ. దీన్ని వచ్చేసి మనకు ఆనియన్, కర్డ్, ఉప్పు ఇది వేసుకొని తిన్నామంటే మాత్రం లెమన్ తీసుకొని అదిరిపోతుంది టేస్ట్. చాలా అంటే చాలా సూపర్గా వచ్చిందండి టేస్ట్. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్ చేసేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.